జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో సంక్రాంతి బరిలో మన ముందుకు వచ్చారు. దీనికి అద్భుతమైన డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. గుంటూరు కారం 14వ రోజు వసూళ్లు ఎంత మేర తీసుకువచ్చింది, నేడు 15వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. మహేష్ బాబు అభిమానులు ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామని ముందే ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టారు. సంక్రాంతికి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంతో వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని హారికా హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. ఇక ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరామ్, రమ్యకృష్ణలు కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు. గుంటూరు కారం మూవీకి నైజాంలో అద్భుతమైన బిజినెస్ జరిగింది. 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ అయింది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల బిజినెస్ అయింది. ఆరంభంలో సూపర్ హైప్ని క్రియేట్ చేసుకుని అదే రేంజ్ వసూళ్లు తీసుకువచ్చింది. ఎవరూ కూడా ఊహించిన విధంగా తొలి రోజు 94 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది మహేష్ బాబు మూవీ. రెండో రోజు అదే జోరుతో 33 కోట్లు, మూడో రోజు 37 కోట్ల రూపాయల వరకు వచ్చింది. ఇక 2 వారాలు ముగిసేసరికి 14వ రోజు 2,25,00,000 వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. పండుగ సందడి ముగిసింది. సెలవులు కూడా ముగిశాయి. ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక 15వ రోజు 2 కోట్ల రూపాయల వరకు వసూలు రావచ్చంటున్నారు అనలిస్టులు. మొత్తానికి 252 కోట్ల కలెక్షన్ మార్కు దాటినట్టు తెలుస్తోంది.